నమస్తే అందరికీ. ఈరోజు నేను వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 600 మీటర్ డిస్టెన్స్‌లో ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి జీ+1 హౌస్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క కాలనీ పేరు హౌస్ యొక్క గజాలు అన్న విషయం ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్‌లోకెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్‌తో, బిల్డర్ ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్‌లోకెళ్ళే ముందు ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వరంగల్ హైవే రూట్‌లో ఉన్న ఎంజీఆర్ స్క్వేర్‌కి అయితే ఇది కేవలం 600 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మెక్‌డొనాల్డ్స్‌కి అయితే కేవలం 600 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నారపల్లి చౌరస్తాకి అయితే 800 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. రావిస్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి 800 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. రొటర్డామ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి అయితే ఇది 600 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. విజయరత్న స్కూల్‌కి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ నుంచి 2 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో మనకి సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్. నియర్ బై చూసుకున్నట్లయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయండి. వెల్ డెవలప్ అయినటువంటి ఏరియాలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి. వరంగల్ హైవే రోడ్కి అయితే కేవలం 600 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ చూపించడం జరుగుతుందండి. 130 గజాల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ మున్సిపల్ పర్మిషన్ తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి ప్రస్తుతం ఇది జీహెచ్ఎంసీలో మర్జ్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి బ్యాంక్ లోన్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. హౌస్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి చూపించడం జరుగుతుంది. నీట్‌గా ఎలివేషన్ రావడం జరిగిందండి. ఇప్పుడు మనం లోపలికెళ్ళేసి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎన్ని బెడ్‌రూమ్స్ రావడం జరిగింది, ఫస్ట్ ఫ్లోర్‌లో ఎన్ని బెడ్‌రూమ్స్ రావడం జరిగింది, టెర్రస్ పైనకెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ఈ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ హౌస్‌కి సంబంధించినటువంటి ర్యాంప్ ఏరియా చూస్తున్నామండి. రోడ్ కంటే హైట్‌గా ర్యాంప్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వాటర్‌కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. ఈ హౌస్‌కి ఇండివిజువల్‌గా బోర్ వేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి సంప్ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు అండ్ వాష్ ఏరియా కూడా రావడం జరిగింది. వాష్ ఏరియాలో వచ్చేసి మనకి మంచి ఫ్లోరింగ్ వేయడం జరిగింది అండ్ ఇక్కడ వాల్‌కి వచ్చేసి టైల్స్ కూడా స్టిక్ చేయడం జరిగిందండి. ఈ హౌజెస్ నియర్ బై వచ్చేసి మనకి నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ అండ్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్. సో ఇలా ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది. పోచారం ఐటీ కారిడార్‌కి అయితే ఇది కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి అయితే కేవలం 8.5 కిలోమీటర్స్ టు 9 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే మనకి స్పేషియస్‌గా రావడం జరిగిందండి. పార్కింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. ఇక్కడ ఎలివేషన్‌లో భాగంగా ఇక్కడ మనకి టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. విత్ గోల్డెన్ పట్టీతో రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకి స్పేషియస్‌గా ఉన్నటువంటి హాల్ అండ్ 2 బెడ్‌రూమ్స్‌తో రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. నీట్‌గా సీలింగ్ కూడా చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే హౌస్‌కి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి మనము హాల్ ఏరియా ఏ విధంగా అన్నది చూద్దాము. దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్లు గమనించినట్లయితే మనకి చాలా మంచి క్వాలిటీగా ఉన్నటువంటి చౌకోట్స్ రావడం జరిగింది. అండ్ చౌటోకి సంబంధించినటువంటి ఏదైతే సైజ్ ఉందో అదైతే చాలా పెద్ద సైజ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్స్ కూడా చూడవచ్చండి. నీట్‌గా వర్క్ చేయించారు. మంచి క్వాలిటీగా ఉన్నటువంటి డోర్స్ పెట్టడం జరిగింది. మనకి మంచి టేక్ వుడ్ వాడడం జరిగిందండి. ఇక్కడ వాస్తు మెయింటైన్ చేస్తూ ఇటువైపు వచ్చేసి మనకి నార్త్‌కి డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. నీట్‌గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది విత్ సిమెంట్‌తో చేయించడం జరిగింది. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మనకి అడిషనల్‌గా వుడ్ వర్క్ చేయించుకోకుండా డైరెక్ట్‌గా ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నట్లయితే చాలా నీట్‌గా లుక్ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. షోకేజ్ ఐటమ్స్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా రావడం జరిగింది. డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్‌గా ఉందండి. మనకి ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఇక్కడ సీలింగ్ ఏరియా కూడా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లాట్‌ఫామ్ రావడం జరిగిందండి. ప్లాట్‌ఫామ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాల్‌కి టైల్స్ చెక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సజ్జా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి అడిషనల్‌గా బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ షెల్ఫ్‌లు రావడం జరిగిందండి. కిచెన్ ఏరియాలో అయితే స్పేషియస్ ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చేయడం వల్ల అయితే లేడీస్‌కి అయితే ఇది బాగా నచ్చుతుందండి. ప్లాట్‌ఫామ్ అయితే పెద్దగా రావడం జరిగింది అండ్ స్పేషియస్‌గా వచ్చేసి మనకి షెల్ఫ్‌లు రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ రావడం జరిగింది. పూజా రూమ్‌లో వచ్చేసి మనకి వాల్‌కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి మనకి ఇక్కడ హైట్‌గా కూడా రావడం జరిగిందండి.
ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కూడా చూద్దాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్ద సైజ్ గా రావడం జరిగింది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చి షెల్ఫ్లు రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూపించడం జరుగుతుందండి. ఇక్కడైతే బెడ్రూమ్స్ ఉన్నాయో బెడ్రూమ్స్ ఉన్నటువంటి డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ రావడం జరిగిందండి. నీట్ గా మనకి వర్క్ చేయించారు. వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్స్ రావడం జరిగిందండి. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో మనకి విండో ప్రొవైడ్ చేస్తారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన ఉన్నటువంటి ఏరియా కూడా చూపించడం జరుగుతుందండి, సీలింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకి లో రూఫ్ ప్రొవైడ్ చేస్తారు, ఎక్స్ట్రా సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ యొక్క లొకేషన్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నారపల్లి దగ్గరలో ఉన్న ఓయూ కాలనీ రోడ్ నెంబర్ 6లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ నుంచి అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్కి అండ్ హాస్పిటల్స్కి, మాల్స్కి ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది. పోచారం ఐటీ కారిడార్కి అయితే కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే 9 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవేకి అయితే ఇది కేవలం 600 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి రావిస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అండ్ రోటర్డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, విజయరత్న ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK అనేది క్లియర్గా చూద్దాము. దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియాను మరొకసారి చూస్తున్నాను. ఇది వచ్చేసి నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ అండి. నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చినట్లయితే మనకి చుట్టూ సెట్ బ్యాక్ రావడం జరిగింది. బ్యాక్ సైడ్ మనకు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న మ్యాన్ హోల్ లాక్ ఇవ్వడం జరిగిందండి. వాటర్ వెళ్ళినప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK చూద్దాము. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఇక్కడ గమనించినట్లయితే మనకి ఏదైతే స్టెప్స్ ఉన్నాయో స్టెప్స్ అయితే చాలా వెడల్పుగా రావడం జరిగిందండి. ఇక్కడ ఎక్కువగా స్పేస్ ఉండే విధంగా స్టెప్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ఏదైతే ఉందో మెయిన్ డోర్ ముందర అయితే మనకి చాలా స్పేస్ రావడం జరిగింది. ఇది వచ్చేసి ఈవినింగ్ అవర్స్ అట్లా చైర్స్ వేసుకొని కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేస్తారు. హౌస్ యొక్క లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా డిజైన్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా చూస్తున్నాము. నీట్గా మంచి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి హౌస్కి సంబంధించినటువంటి ఎలివేషన్లో భాగంగా ఎటువంటి అయితే ఎలివేషన్ చూస్తున్నాము. ఇక్కడ మనకి గ్లాస్ రైలింగ్ కూడా రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి, నీట్గా సీలింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాల్కి ఏదైతే టైల్స్ ఉన్నాయో టైల్స్ అని క్లియర్గా చూస్తున్నాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి సంబంధించిన చౌకోట్ అంతా క్లియర్గా చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి మంచి సైజు ఉన్నటువంటి చౌకోట్ అండి. మనకి పెద్ద సైజు ఇక్కడ చౌకోట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా చూస్తున్నాము. ఇక్కడ మెయిన్ డోర్ ఏదైతే ఉందో మెయిన్ డోర్ అనేది మరొకసారి చూస్తున్నామండి. మెయిన్ డోర్లు అయితే చాలా నీట్గా రావడం జరిగిందండి. మనకి మంచి టేక్ వుడ్తో చేయించడం జరిగింది, క్వాలిటీగా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ అనేది చూస్తున్నాము. ఇక్కడ వాస్తు మెయింటైన్ చేస్తూ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాము. ప్లెయిన్గా డిజైన్ ఉండే విధంగా ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ మనకి ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ నార్త్ వైపు డోర్ కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ అండి. ఇక్కడ మనకి ప్లేన్గా రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే విత్ షెల్ఫ్లతో రావడం జరిగింది. ఇక్కడైతే వుడ్ వర్క్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకు నచ్చినటువంటి డిజైన్ ఇక్కడ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండ్ ఇటువైపు వచ్చేసి కిచెన్ రావడం జరిగింది. డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. అన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, నీట్గా వర్క్ చేయించారు. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి. ఇటువైపు వచ్చేసి మనకి చాలా స్పేషియస్ ఉన్నటువంటి కిచెన్ రావడం జరిగింది. ప్లాట్ఫామ్ అయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ లెంత్ అయితే చాలా ఎక్కువగా రావడం జరిగిందండి, ఎల్ షేప్లో ఉంది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జ అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగింది. పూజా రూమ్ అంతా చూపిస్తున్నాము. ఒక రూమ్ లాగా సెటప్ చేశారండి. ఇక్కడ ఒక 2 మెంబర్స్ కూర్చొని పూజ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా డిజైన్ చేశారు. కొంచెం స్పేసెస్గానే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఏదైతే ఆర్చ్ లాక్ ఇవ్వడం జరిగిందో ఇది వచ్చేసి కంప్లీట్గా సిమెంట్తో చేయించారండి. వుడ్ లాంటి కలర్ వేయడం జరిగింది. ఇక్కడ మనకి హాల్కి డైనింగ్ ఏరియాకి మధ్యలో వచ్చేసి ఇక్కడ ఒకటి ఆర్చ్ లాక్ రావడం జరిగింది. ఇక్కడ మనం కటన్స్ అట్లా వేసుకున్నట్లయితే సపరేట్గా అవుతుందండి, కొంచెం ప్రైవసీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కూడా చూద్దాము. బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ అయితే మనకి స్పేషియస్గా రావడం జరిగింది. వాల్కి వచ్చేసి ఇక్కడ టైల్స్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ షెల్ఫ్లన్నీ చూస్తున్నాము. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సీలింగ్ అంతా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది.
ఇక్కడ వాష్రూమ్ దగ్గర ఉన్నటువంటి డోర్ అంతా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మనకి స్పేషియస్ గా రావడం జరిగిందండి. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు, లోర్ ప్రొవైడ్ చేశారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ మనకి షెల్ఫ్లు రంగు రావడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెర్రస్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాము. లాస్ట్కి వచ్చేసి మనకి వాష్ ఏరియా లాగా రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి వచ్చి గమనించినట్లయితే మనకి వరంగల్ హైవే రోడ్ అయితే కనిపిస్తుందండి. ఆ పక్కన హైరైజ్ బిల్డింగ్స్ ఏవైతుందో అది వచ్చేసి జైన్ కన్స్ట్రక్షన్. జైన్ కన్స్ట్రక్షన్ నుంచి హౌస్ వరకు అయితే కేవలం 600 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడనే మనకి మెక్డానల్డ్స్ కూడా ఉంటుంది. దాని పక్కన వచ్చేసి ఎంజేఆర్ స్క్వేర్ మాల్ ఉంటుంది. ఇటువైపు వెళ్ళినట్లయితే నారపల్లి చౌరస్తా ఉంటుందండి. ఈ హౌస్ అన్నది ఓయూ కాలనీ రోడ్ నెంబర్ 6 లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. G+1 హౌస్ అండి. 130 గజాల్లో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అన్నది 1,10,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, స్లైట్ గా నెగోషియేషన్ అవుతుంది. మీ డాక్యుమెంట్ సపోర్ట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 80 to 90% బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్ కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఇన్ ఉన్న హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.